అబ్బా, ఎంత మంచు. ఎవరది? జెస్సీ. తను ఇక్కడుందేమిటి? ఏయ్ జెస్సీ, అయ్యో. ఓకే ఓకే, నేను ఇక్కడే ఉంటాను. కంగారులో నా పంచి ఊడిపోయింది. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ మంచి చేపలు పడేలా కనిపిస్తున్నాయే. పెద్దగా ఏం పడవన్నా. ఒడ్డున్నే పోనీమంటావా? ఎందుకో దీంతో నేను కుట్టించుకోవడానిక. అది నువ్వెందుకు చెరువులో దూకావు? చావడానికి. చావడానికా? ఎందుకు? ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. నేను ఫెయిల్ అయ్యాను. అందుకని నన్ను డాక్టర్ని చేయడానికి మా నాన్న 15-20 లక్షలు ఇన్వెస్ట్ చేశారు. నిన్న కువైట్లో నాకు జాబ్ కోసం 2.5 లక్షలు కట్టారు. అంతేకాదు బంధువులతో ఊళ్ళో వాళ్ళందరితో నేను ఊరెళ్తున్నానని చెప్పారు. ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని తెలిస్తే చంపేస్తారు. చంపేస్తానన్నారని చావడం పరిష్కారం కాదు. మరి నన్ను ఏం చేయమంటావు? ఫెయిల్ అయినట్టు తెలిస్తేనే కదా. కొంచెం ఓర్పుగా ఉండు. మనం ఏదో ఒక దారి వెతుకుదాం. నువ్వు ఫెయిల్ అయిన విషయం ఇంకెవరికైనా తెలుసా? తెలీదు. అయితే ఎవరికి చెప్పకు. సారీ. ఇట్స్ ఓకే. ఈ మధ్య ఆడపిల్లలకి సంకటం వచ్చినా సంతోషం వచ్చినా ఎవరినైనా కౌగిలించుకోవడం అలవాటైపోయింది. జెస్సీ, ఇప్పుడు ఒక సింహం కుందేలుని తరుముతోంది. కుందేలేమో దొరకలేదు. అప్పుడు సింహం ఏం చేస్తుంది? మళ్ళీ తరుగుతుంది. మళ్ళీ దొరకలేదనుకో, మళ్ళీ తరుగుతుంది. ఈనాటి వరకు ఏ సింహం కుందేలు దొరకలేదని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని విన్నావా? కథ బానే ఉంది, కానీ ఇంతవరకు ఏ సింహం బాత్రూమ్ కట్టే ఫండ్స్తో పిల్లల్ని చదివించలేదు. ఓ, మరి ఆ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడే ఉంది కదా. అయినా ఈత తెలిసిన నువ్వెందుకు చావడానికి ఈ చెరువులో దూకావు? అంటే చనిపోయే కంగారులో ఈతొచ్చని మర్చిపోయాను. అవును, నీకీత రాదు కదా, నువ్వెందుకు చెరువులోకి దూకావు? అది స్పీడ్గా వస్తుంటే స్లిప్ అయి పడిపోయాను. అయితే మనిద్దరం ఇక్కడి నుంచి ఎలా? ఒక దారుంది. ఎగ్జామ్లో ఓడిపోయి చనిపోతానని చెప్పి నీళ్ళలో దూకడం అంత మంచి విషయం కాదు కదా. అప్పుడు నేను ఆ సంగతి ఆలోచించలేదు. అయితే ఒక ముక్క రాసి నీళ్ళలో దూకాల్సిందే. అయ్యయ్యో, ఇంట్లో నేను ఉత్తరం రాసి పెట్టాను. సూపరు. ఇంటికి వెళ్ళగానే ఆ లెటర్ను చింపి పారే. సరే వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. రే, ఆత్మహత్య చేయడానికి ఎవరు అదేంటది? సరే, ఏదో చేసుకోండి. అది సరిగాని ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? నువ్వే తన్ని రక్షించాలి. నేనా? ఈ టెకులు ఆ టెకులు చదువుకున్న తానే ఫెయిల్ అయిపోయింది. ఏబిసిడి కూడా రాదు. నేనెలారా? తనని నేనెలా కాపాడగలను? అంత మాట అనుకో. వరదలొచ్చి ఇళ్లలోకి నీళ్లొచ్చినప్పుడు హౌస్ బోట్ అని చెప్పి ఎంతో మందిని తీసుకొచ్చి అందులో ఉంచిన వాసు కొడుకువేగా నువ్వు. బాబాయ్ పొగిడెత్తాడు. ఏదో ఒక ఐడియా చెప్పరా. ఐడియా అంటే ఈ ఊరు ప్రజల శాపం. శాపమా? ఈ ఊరు ప్రజల దగ్గర నొక్కేసిన డబ్బులతోనే కదా తనని చదివించింది. మరెలా పాస్ అవుతుంది? ఊరిని మోసం చేయడం ఇక్కడ సమస్య. మన ఇద్దరం కూడా ఈ ఊరే కదరా. ఓకే, తన విషయం వదిలే. నా కోసం ఏదో ఒక మార్గం చెప్పరా. ఒక్క మార్గం ఉంది, కానీ అది చాలా కష్టం. తను బెంగళూరులో చదువుకున్నందువల్ల, ఓడిపోయిన విషయం ఎవరికి తెలియనందువల్ల ఇది వర్కౌట్ అవుతుంది. నీ ఉద్దేశం ఏంటి? దొంగ సర్టిఫికేట్.
దొంగ సర్టిఫికేటా? అది రిస్క్ కదా. నీకేం రిస్క్? దొరికిపోతే తనే ఇరుక్కుంటుంది. ఒకవేళ పట్టుకుంటే అంత త్వరగా వాళ్ళేం పట్టుకోరు కదా. ఎలా పట్టుకుంటారు? నీకు రాష్ట్రపతి సర్టిఫికేట్ కావాలా? చెప్పు. వాళ్ళకి ఇదే కదా పని. కానీ ఖర్చు కాస్త ఎక్కువ అవుతుంది. ఎంత అవుతుంది? 1.5 లక్ష ఇస్తే పని అవుతుంది. ఓహ్, 1.5 లక్ష. మరే ఇది A4 షీట్ పేపర్ కాదరా రూపాయి అవ్వడానికి. విదేశాలు వెళ్ళడానికి అటెన్షన్ సీలు గీలు కావాలరా. అటెస్టేషన్? ఏదో ఒకట్లే. మార్క్ లిస్టు పేపర్ అన్ని ఇచ్చామనుకో, ఒక్క వారంలో సర్టిఫికెట్ రెడీగా ఉంటుంది. అయినా ఇంత ఖర్చు పెట్టి ఉమ్మచ్చన్ కూతురికి డబ్బు కొరత ఏంటి? డబ్బు ఎలాగైనా రెడీ చేయొచ్చు. అయ్యో, ఆ ఆత్మహత్య ఉత్తరం. బీడిఎస్ అప్లికేషన్ బెంగళూరులో అక్క కాలేజే. మీ ఇద్దరినీ కూడా డాక్టర్ని చదివించేటువంటి ఉద్దేశం నాకు లేదు. 10th అయిపోగానే చెప్పాను సిస్టర్ అయిపో అని చెప్పి. అప్పుడు చదువు అయిపోయిన తర్వాత అన్నావు. నువ్వు ఇలా చదివి చదివి ఏం సాధించావు? అది ఆశపడుతోంది కదండి. ఇది ఆశ కాదు, దురాశ. చనిపోయిన మా అమ్మ ఆశపడిందని ఆ యేసు ప్రభువుకి సేవ చేయటానికి నియమించబడిన అమ్మాయిగా ఇది. అలాగే అనుకున్నాం కదా. నువ్వు దాన్ని మర్చిపోయావా? అసలు కష్టమే పడకుండా నా ఖర్చుతో ఒక డాక్టర్ సిస్టర్ ఇక్కడ వద్దు. నేను అడ్మిషన్ తీసుకున్నప్పుడు కంటే ఇప్పుడు ఫీజు డొనేషన్ 2 డబుల్. ఓ, నువ్వు ఇక్కడే ఉన్నావా అన్నమాట. నేను చూడలేదు అసలు. కాదు, కోర్స్ కంప్లీట్ చేయడానికి కూడా ప్రాక్టీస్ ప్లేస్మెంట్ అని లక్షలు ఖర్చు అవుతాయి అంటున్నాను. ఆ విధంగా చూస్తే నర్సింగే బెస్ట్. దానికి కావాలంటే నేను ఖర్చు పెడతాను. అలాంటప్పుడు తన చుట్టుపక్కల కాలేజీలో జాయిన్ అవ్వచ్చు. నేను ఫారెన్ వెళ్ళిపోయినా అమ్మా నాన్నని చూసుకోవడానికి ఎవరైనా ఉండాలిగా. అది చెప్పేది కరెక్టే. ఏయ్, ఇది ఎక్కడికి వెళ్ళింది? అయినా 2 లక్షల రూపాయలకి ఈ పని మరీ ఓవరమ్మా. ఇదేమన్నా ఒక పని అనుకుంటున్నావా? మొక్కుబడే కదా. పని మీద వెళ్తున్న వాడిని ఆపి ఇబ్బంది పెట్టడమే మొక్కుబడా? ఇంకా అవ్వలేదు. మేము తోమ ఇంటికి వెళ్ళాక స్ట్రైట్గా చర్చకే. తోమ పెళ్లి తర్వాత జరిగే మొదటి ఉత్సవం కదా ఇది. నేను ప్యాంట్ వేసుకున్న తర్వాత నీకు హ్యాపీగా ఉంది కదా, కొంచెం తప్పుకొని నుంచో. ఏమండి, ఈరోజు మీరు చర్చికి రాలేదే? నేను ఊరికే అమ్మకి తోడుగా అన్నట్టు. నన్ను ఏమని పిలిచావు? ఏవండి? జోనా? ఏమైంది? ఏం లేదు. ఏవండి, ఆ రోజు ఫోన్లో చెప్పిన విషయం జరుగుతుందా? నువ్వు ధైర్యంగా వెళ్ళు, నేను చూసుకుంటాను. ఇదిగో. ఏమిటిది? అవన్నీ ఉన్నాయి. ఎవరైనా చూసేలోగా పాకెట్లో పెట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళక చూడండి. సరేనండి, నేను బయలుదేరుతాను. సరే. అన్నట్టు ఏవండి, ఎలాగో మనం సర్టిఫికేట్ ప్రింట్ చేయిస్తాం కదా, అలా అయితే ఫస్ట్ క్లాస్ అని కొట్టించండి. ప్రెసిడెంట్ కూతురా మజాక. పోలీసులు ప్రెసిడెంట్ గారింటికి వెళ్తున్నారేటి? ప్రెసిడెంట్ గారింటికా? నేను ఆయన ఇంట్లో దొంగలు పడ్డారంట. అక్కడికే వెళ్తున్నా. వస్తున్నావా? ఫైల్ ఉన్న పెట్టి తప్ప ఇంకేమైనా మిస్ అయిందా? ఇంకా ఆయన మా అమ్మాయి పుట్టినరోజు కొనిచ్చిన 6 కాసుల నగ కనపడడం లేదు సార్. అయితే ఇంకా చాలా సామాన్లు కనిపెట్టాలి సార్. ఆ మాల దొరక్కపోయినా పర్వాలేదు, ఆ ఫైల్ దొరికితే చాలు. పంచాయతీకి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఎన్నో ఉన్నాయి దాంట్లో. ఈయన పంచాయతీలో మోసం చేసిన డాక్యుమెంట్స్ అవి. మెంబర్ మినీని నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. ఆ తెలియలేని వాడివి నువ్వే అయింటావని నేను అనుకున్నా. మా నాయకుడిని తెలివిలేని వాడంటున్నారా? ఉమ్మచ్చా ఒక మూర్ఖుడు, వచ్చి క్షమాపణ అడుగు, లేకపోతే వాళ్ళ హర్తాలే. మీరందరూ వచ్చి గొడవ పడ్డానికి ఇదేం పంచాయతీ కాదు, మేము విచారించడానికి వచ్చాం. అర్థమైందా? వచ్చారు పెద్ద దొంగ పట్టుబడినందువల్ల ఆ మాలను నేను తీసుకొస్తాను. కానిస్టేబుల్, వాడిని పిలు. కానిస్టేబుల్, వాడిని కొంచెం పిలు. ఏయ్, నీతోనే కదా చెప్పాను, తీసుకురా. సార్,
కిందకు దిగరా. రే పార్టీ దొంగ క్లీటసే కదా వాడు. పార్టీ దొంగడా? అదేం దొంగ? పార్టీ లాయరు పార్టీ దొంగ అని చెప్తారు కదా, అట్లాగే వీడు పార్టీ కోసం దొంగిలించాడు. వెళ్ళరా అటు. వెళ్ళకండి, ఇంకా అవ్వలేదు. ఏంట్రా పెద్ద బ్యాంక్ మేనేజర్ లా, వెళ్ళి నిలబడు, వెళ్ళు. వీడు అంతా చూడాల్సిందే. చూడండి, నంబర్ లాక్ ఉన్నందువల్ల వీడు తెరవలేకపోయాడు. ఓ. మీరు కాస్త ట్రై చేయండి, ఏదైనా మిస్ అయిందేమో ఇలా చూద్దాం. ఇవ్వండి. నా మీద నమ్మకం లేదా? తోమా కాస్త ఆగండి. ఇందులో మాల వద్దు సార్, ఏం మిస్ కావలేదు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడే ఉంటారు. సరేగాని ఎవరు చెప్పి నువ్వు ఇంట్లో దొంగతనానికి వచ్చావు? అది తోమా అనే చెప్పాడు. తోమా సార్ నోరు మూసుకునుంటే ఎలా? ముందుకొచ్చి అందరి దగ్గర నిజం చెప్పండి. అయితే తోమా స్టేషన్ కి రావాల్సి అలా ఉంటుంది. అన్నారు, బాగుంది. అదే సరే. అయితే ఈ దొంగ చెప్పేదాన్ని బట్టి నన్ను అనుమానిస్తున్నారా? నేను ఎలాగో పెట్టి దొరికింది. ఇక మాల. బాబు క్లేటస్, మాల ఎక్కడ పెట్టావు? నాకు తెలియదు సార్. నా ఎథిక్స్ తో డబ్బులు నగలు కొట్టను. ఓన్లీ ఫైల్స్ ని మాత్రమే దొంగిలిస్తాను. ఓకే? నిజం చెప్పరా, నిజం చెప్పు. గొలుసు నేనే కొట్టేశాను. ఆ. కొట్టేసి పరిగెడుతూ ఉండగా జంక్షన్ లో ఎవరినో చూసి నీటిలో దూకేశాను. ఇంకా బయటికి వచ్చేసరికి గొలుసు లేదు సార్. నేలలో ఉంటుందంటారా? అది నన్ను అడుగుతున్నావా? ఉంటుంది, అక్కడే సార్ ఉంటుంది. మాల నీళ్ళలోనే ఉండు. ఆగే బా. కొంప తీసి చచ్చారా ఏంటి? హేయ్, నీళ్ళల్లో చెట్లు కనిపెట్టడానిక మిమ్మల్ని దించింది? తొందరగా ఆ మాల ఎత్తుకు తీసుకుని పైకి కానిస్టేబుల్, రండి. నిజంగానే నువ్వు ఇక్కడే దూకావా? ఇంత గట్టిగా అడుగుతున్నారు కాబట్టి అవును, ఇక్కడే. ఇక్కడే సార్. అయితే కన్ఫర్మ్ కదా? అవును, ఇక్కడే. రేయ్, నువ్వు దూకినప్పుడు ఏదైనా గుర్తు పెట్టుకున్నావా? దూకినప్పుడు అంటే సార్, నేను దూకినప్పుడు చంద్రుడు ఇక్కడే ఉన్నాడు సార్. ఆ, చంద్రుడు ఇక్కడికి వచ్చినప్పుడు సూర్యుడు ఇక్కడే కదా వస్తాడు. సూపర్ కదా. అయితే కరెక్ట్ గా ఇక్కడే దూకాను. ఏం ఉదాహరణ చెప్తున్నాడు చూడండి సార్. నీ అనుమానం ఇప్పుడు తీరుస్తాను రా. ఏంటయ్యా ఇలా చేసావు? మాల ఎక్కడ పడేసావో మర్యాదగా అక్కడి నుంచి తీసుకురావాలి. అలాగే సార్. పోలీసులతోనే తమాషాలు ఆడుతున్నావా? ఏంటయ్యా నువ్వు? మీరెందుకు సార్ ఇలా టెన్షన్ పడుతున్నారు? కాటేసిన పాముతోనే విషయాన్ని బయటికి తీయాలి. సార్, పావం విషం తీస్తానని పక్క ఊరికి వెళ్ళిపోయింది. చూస్తూ నిలబడకుండా పట్టుకోండి. బాయ్ బాయ్ సార్. Heavy traffic reported ahead. బ్లాకా ఎక్కడా? Continue straight. Heavy traffic reported అయ్యో. ahead. మీరు చెప్తున్నట్టు ఇక్కడ బ్లాక్ ఏమీ Turn లేదు. right. రైటా? At the roundabout, take the second exit. వచ్చాననుకుంటా. అయ్యో, డెడ్ ఎండ్ వచ్చేసిందే. Keep left. చాలాసేపటి నుంచి రైట్ లెఫ్ట్ చెప్తూనే ఉన్నావు. అన్నా ఓ, ఆ ఒడ్డుకి వెళ్ళడానికి బోటు గానీ జంగారు గానీ ఏమన్నా ఉందా అన్నా? వచ్చిన దారి 8 కిలోమీటర్లు వెనక్కి వెళ్తే ఒక బ్రిడ్జ్ ఉంటది. చూశాను. జస్ట్ క్రాస్ చేసి 16 కిలోమీటర్లు వెళ్తే అదే స్పాట్. చెక్కింది. చేప కావాలా? వద్దన్నా, నేను పచ్చి తిన్ను, కూర చేసుకునే తింటాను. అవునవును, అక్కడ ఉన్న స్టూడియోనే కలర్స్. రేయ్, నీ మాటలు అయిపోయిందంటే నేను చెప్పేది కాస్త వింటావా? ఆ? ఈ రోజు ఒక ఐటమ్ ల్యాండింగ్ అవుతుంది. తర్వాత ఫోన్ చేస్తాను. ఎవరు? సపరేట్ టికెట్. ఏంటి? అతను ఇక్కడ ఎక్కడో ఉన్నాడు, దారి తప్పిపోయినాడు. లెఫ్టా? ఇంకా లెఫ్ట్కి వెళ్తే నీళ్ళలోనే పడాలి. ఏం చేయాలి ఇప్పుడు? రెడీ? దారి తప్పిపోయావా? అదెందుకు అడుగుతావులే, గోగులక్క లోకం మొత్తం తిప్పింది. అదే మ్యాప్ వల్ల కొందరు నన్ను చితకబాదేర్లే. Continue straight. విన్నావుగా? నేను ఇక్కడికి వచ్చేసాను. రే ఆ? రెడీ? ఈయనేనా ఆయన? హలో. హలో. నీ పని ఎలా జరుగుతుంది? ఇకపై ఒక LLB సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. ఇంతకు ముందులా లేదు, బతకాలి కదా. ఓ, బాగా వేడిగా ఉంది. నైస్. మార్కులు కొంచెం ఎక్కువ వచ్చినట్టున్నాయి. అదృష్టవంతుడివే. తీసుకో. థ్యాంక్స్. అది కాదు, క్యాష్ తీసుకురమ్మన్నాను. అయ్యో సారీ. సారీ వద్దు, డబ్బులు ఇవ్వండి. అలాగే డీటెయిల్స్ కోసం ఇచ్చిన ఆ తోతా సర్టిఫికేట్ పంపినవన్నీ అందులోనే ఉన్నాయి. ఇదిగో క్యాష్ లెక్క చూసుకోరా. ఇదంతా ఒక నమ్మకంతో చేస్తుందే కదా, ఏమంటారు? ముఖ్యంగా వీటితో గవర్నమెంట్ జాబ్కి ప్రయత్నించకండి. విదేశాల్లో ఏ ప్రాబ్లం లేదు, నథింగ్. నాకు ఎలాంటి సమస్య రాదు. సరే, ఇక Heavy నేను traffic బయలుదేరతాను. reported ahead. Keep right. నేను వచ్చేసి పని అయిపోయింది, నేను మళ్ళీ వెళ్తున్నాను. వెళ్ళడానికి దారి కూడా తెలుసు. దీన్ని కొంచెం నొక్కండి. వచ్చేటప్పుడు ఒక కుర్రోడు పెట్టాడు, తెగ ఇబ్బంది పెడుతోంది. ఇదిగోండి. అంతేనా? అంతే. ఇంత సింపులా? ఇది పెట్టుకొని ఎక్కడికి వెళ్ళకూడదు, వెళ్తే బుక్ అయినట్టే. ఎందుకో ఇది. లవర్ కోసమా? ఎలా కనిపెట్టారు?
ఏం లేదు, చెల్లెల కోసం కష్టపడి నకిలీ సర్టిఫికెట్లు ఎవరు తీసుకోరు కదా. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. నీకు కూడా ఆల్ ది బెస్ట్. నాకెందుకు ఆల్ ద బెస్ట్? ఉండని, దేనికో దానికి పనిచేస్తుంది. ఓకే, వస్తాను. సూపర్ ఎడ్యుకేషన్. నీకెలా తెలుసు? 6వ తరగతి చదువుకున్నాడు. ఇంత డబ్బుని నువ్వు ఎలా అరేంజ్ చేసావు? అది కొంచెం నగలుంటే అమ్మేశాను. ఆ నగలు ఎవరివి? జెస్సీవే. ఫస్ట్ క్లాస్ అనే ప్రింట్ చేయించాను. ఏమండి, ఆ? దీంతో నేను కువైట్కి వెళ్ళొచ్చుగా. ధైర్యంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దయచేసి గవర్నమెంట్ పనికి మాత్రం వెళ్ళొద్దు. అవునులేండి, వచ్చే ఈ కాస్త జీతానికి ఎవరు గవర్నమెంట్ జాబ్కి వెళ్తారు? అయ్యయ్యో, మీరు దీన్ని నమ్మలేదా? కవరింగ్ నగలకి డబ్బులిచ్చే షాపులు ఇంకా ఎక్కడ లేవు కదా. సార్, ఆ మాల దొరక్కపోయినా పర్వాలేదు, ఆ ఫైల్ దొరికితే చాలు. యేసునాథా, అయితే మా నాన్న మమ్మల్ని మోసం చేశారా? సారీ అండి. అయ్యో సారీ, ఎందుకు? అయితే మరి దీని ఖర్చు? అది నేను రొటేషన్ చేసి అడ్జస్ట్ చేశాను. ఫారెన్ వెళ్ళగానే డబ్బు పంపేస్తాను. అర్జెంట్ అనేది మెల్లగా ఇవ్వు. అయితే వదిలేండి, నేను వెళ్ళాక మీకు మంచి కెమెరా కొని పెడతాను. ఆ రోజు మీరు నన్ను కాపాడకపోతే ఇప్పుడు నేను బతికుండేదాన్ని కాదు. అయినా నేను కాదు, నువ్వేగా నన్ను కాపాడు. అలాగా? అయ్యో, మా నాన్న. ఇక్కడ పేర్లు రాసి పెడితే అనుకున్న విషయాలు త్వరగా జరుగుతాయని చెప్తుంటారు. కవరింగ్ నాగే అయినా అది నీ చేతిలో ఉన్నప్పుడు నేను నీ గుర్తొస్తూ ఉంటాను. ఏమండి, నేను కువైట్కి వెళ్ళి బోల్డ్ డబ్బులు సంపాదించాక ఆ దీవిని కొనేద్దాము. ఓకే, కొనుక్కుందాం. తర్వాత అక్కడ ఒక చిన్న వుడ్ హౌస్ కట్టుకుందాం. వుడ్ హౌస్. తర్వాత ఆ దీవి మొత్తం వైట్ అండ్ వైలెట్ ఫ్లవర్స్ తో నింపేయాలి. ఇంటి చుట్టూ ఎప్పుడు వర్షం పడేట్టుగా షవర్. అమ్మో. ఇంటికి గ్లాస్ రూఫ్ ఉండాలి. అప్పుడే మనం ఆకాశాన్ని, నక్షత్రాల్ని చూస్తూ ఉండొచ్చు. తర్వాత ఇంటి గుమ్మలో పెద్ద అక్వేరియం ఉండాలి, అందులో బోల్డ్ చేపలు. చెరువు నిండా చాలా చేపలున్నాయి, వాటితో అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. ఏమండి, తర్వాత ఇంటి గుమ్మలో పెద్ద పియానో పెట్టుకుందాం. ఎందుకు? రోజు మీరు ఆ పియానో వాయిస్తుంటే నేను విని నిద్రపోయి పొద్దున్నే లేస్తాను. అయితే పియానో వాయించడం నేర్చుకోవాలి. రొమాన్స్ కి పియానో మస్టా? మంచి గాలి, వర్షం పడినప్పుడు ఈ నీళ్ళని, పువ్వుల్ని చూస్తూ మీరు పియానో వాయిస్తుంటే నేను విని ఇంటి గుమ్మల్లో కూర్చోవాలి. వర్షం పడేటప్పుడు మీరు తడవకుండా ఆ గొడుగు పట్టుకోవడానికి మీ నాన్నొస్తే చాలా? ఏయ్, మేమిద్దరం చాలు. ఓ చాలా? ఆహా, ఏంట్రా వెనకాల జలబుడుతున్నదా? నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నట్టు మీ అమ్మ నాతో చెప్పింది. పిల్లల ఇష్టాన్ని కాదనలేని తండ్రిని అనేటువంటి ఉద్దేశం నీకేదైనా ఉందా? జాన్ మంచి అబ్బాయే, అంతే కదా రోసి? చూడటానికి అందంగా ఉంటాడు, నీకు సరిపోయిన జోడియే. స్టూడియో రన్ చేసే కెమెరామాన్కి ఊర్లో ఎటువంటి మర్యాద లేకపోయినా నీ ఉద్యోగానికి ఉన్న వాల్యూ వల్ల అతను కవర్ చేయబడతాడు. విషయం ఏంటంటే, నిన్ను చదివించడానికి నేను తీసుకున్న అప్పు, దాన్ని ఎలాగైనా సరే పంచాయతీ ఫండ్ నుంచి నేను తీసుకుంటానులే, అంతే కదా రోసి? ఏదేమైనా అది ఇంకో జాతివాణ్ణి లవ్ చేయలేదు కదండి. తిప్పి తిప్పి అలాగే తిప్పి నాకు పొయ్యి రోసి. ఇలా చూడు, ఇక్కడున్న సౌకర్యాలేవి ఆ ఇంట్లో నీకు ఉండవు. ఇక్కడ నీకు మార్నింగ్ స్విచ్ వేయగానే వేడి నీళ్లు, అక్కడ పుల్లలు కట్టెలు పెట్టి ఊదాల్సి ఉంటుంది, అంతే కదా రోసి? నీకు తోడుగా రేషన్ షాప్ పెట్టుకున్న మేరీ కూడా ఉంటుంది. చెప్పకూడదు గానే భర్తకి విషం ఇచ్చి చంపింది అనే చెడ్డ పేరు తప్ప ఇంకెలాంటి రిమార్కు లేదు. మీ పొలిటికల్ మూవ్లన్నీ నాకు అర్థమయ్యాయి నాన్న. ఈ ఇంట్లో ఎవరేవనుకున్నా సరే నాకు జాన్ కావాలి. పెద్దమ్మా, నేను పెళ్ళంటే చేసుకుంటే ఏమైనా చేసుకుంటాను. చూడ్డానికి బాగానే ఉంది. ఫ్యామిలీతో పొత్తు కుదిరిందంటే ఈ పెళ్లి చేసేద్దాం. పంచాయతీ కార్యదర్శి కూతురు, పేరు జెస్సీ, బెంగళూరులో చదువుకుంది, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది, 91 మోడల్. పెద్దమ్మా, ఇతనికి టీ ఇవ్వండి. ప్రభువా, మీరే చూడాలి. మేరీయా? ఉమ్మచ్చనున్నారా? ఉన్నారు. ఏమండి, మేరీ లోపలికి రా. ఏమండి, మా అమ్మని మీ ఇంటికి పంపించాను, మన పెళ్లి గురించి మాట్లాడమని. అవునా? తాడో పేడో తేలిపోతుంది.
ఏంటి బేరీ? అది కాదు, పిల్లల విషయం మాట్లాడడం కోసం. ఇప్పటికి పిల్లలకేం సమస్య? పిల్లలు బానే ఉన్నారుగా. రోసి నీకేమైనా? అదేంటంటే పిల్లలు ఒకరికొకరు ఇష్టపడుతున్నందువల్ల. రేషన్ పెట్టుకుని నడుపుతున్న నీ కొడుక్కి ఉమ్మచ్చని కూతురుతో పెళ్ళి ఎలా ఉందో చూసావా రోసి వీళ్ళ ప్లాన్? ఏంటి ఏం మాట్లాడకుండా నిలబడ్డావు? పెళ్ళైన తర్వాత చర్చి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా అడిగితే అమ్మాయి డాక్టర్, అబ్బాయి అయితే పెళ్లికి ఫోటోలు తీసే కెమెరామానా లేక ఇంకేమైనా. నువ్వేమో రేషన్ షాపుకు ఓనర్వి. నువ్వు నీ అంతస్తుకు మించి ఆలోచించకూడదు మేరీ. ఇలా చూడు, నువ్వు నాతో పెట్టుకోకూడదు. మీ ఇంటికొచ్చి గజ్జి కాయటానికి కాదు, లక్షల కొద్దీ డబ్బు ఇచ్చి కష్టపడి చదివించి ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయించింది. లక్షలు ఇచ్చి చదివించింది మీరే, కానీ సర్టిఫికేట్ ఇచ్చింది నేను. ఇలా చూడు జెస్సీ, నువ్వు ఫారెన్ వెళ్ళి బాగా డబ్బు సంపాదించాలనే నేను నిన్నింతగా చదివించింది, అర్థమైందా? రేషన్ షాపు నడుపుకోవటానికి మాత్రం కాదు. మరైతే ఈ విషయం మేరీకి అర్థమై మేరీ వెళ్ళిపోయిందా? అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, బోల్తా పడిందిలే. ముగ్గురు కలిసి వస్తే జరగదనే మనం వాడిని వదిలేసి మనం వచ్చాం. అయితే ఇది లాజిక్ లేదేం లేదు. మచ్చని తప్పు పట్టడానికి ఏం లేదు. మీ రేషన్ బియ్యం కాస్త బాలేదు అంతేగా. అమ్మా నువ్వేం చేస్తున్నావు? పెళ్లి గురించి మాట్లాడాలని వచ్చుంటే నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. ఈ ఊర్లోనే ఉండి రేషన్ బియ్యం తింటానికి కాదు నా బిడ్డని ఇంత కష్టపడి చదివిచ్చింది. ఫారెన్ వెళ్ళి బాగా డబ్బు సంపాదించాలనే. విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించాలని మీ ఆలోచనకి లండన్ సరిపోతుందా? నా కొడుకు కోడలు లండన్ లోనే ఉన్నారు. తర్వాత వాళ్ళకొక అబ్బాయి ఉన్నాడు పీటర్, నా మనవడు లండన్ లో పెద్ద ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. ఏంటండి వచ్చిన దగ్గర నుంచి నిలబడే మాట్లాడుతున్నారు? వచ్చి కూర్చోవచ్చుగా. నా పిల్లలకి కెమెరామాన్ అని చెప్తేనే చాలు ప్రాణం. పెళ్లి వెంటనే చెయ్యాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి నిశ్చితార్థం చేసేద్దాం. అమ్మాయి వెళ్ళి అక్కడ 2-3 సంవత్సరాలు ఉండి చదువుకుని వచ్చిన తర్వాతే పెళ్లి చేద్దాం. అలాగే. కాకపోతే మన జాతిలో పిల్లలు ఏంటంటే కాస్త సంపాదించి తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ఇంకెప్పుడు నీకు అమ్మాయిని చూడడానికి నేనెవరింటికి వెళ్ళను. చెప్పు కూడా తగ్గిపోయి 30 ఏళ్లు గడిచిన తర్వాత నిన్ను ఒక అమ్మాయిని చూసుకో అని చెప్పకపోవడం ప్రేమ వివాహం ఉంది అని నీ జాతకంలో రాసున్నందువల్లే. వాళ్ళు భలే మాట్లాడారు తెలుసా. నువ్వు పిలిస్తే తనొస్తుందన్న నమ్మకం ఉంటే వెళ్ళి తన్ను పిలుచుకురా. తనే కాల్ చేస్తుంది. ఆయుష్ 100 ఏళ్ళు. హలో చేయండి, నేను మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి. ఎందుకు చేసి? అన్నీ కలిసాక చెప్తాను. సరే. అరే చార్జర్ మర్చిపోయానే. రే ఏంటి చేతులు ఒప్పుకుంటూ ఊరికే వస్తుంది? డ్రెస్సులు కొనడానికి డబ్బులు వీడి దగ్గర లేవుగా. మన ఇద్దరం దగ్గర అయ్యే కొద్దీ మీకు కష్టాలు పెరుగుతున్నాయి కదా. నా కోసం మీరు చాలా డబ్బు ఖర్చు పెట్టారు. మీరు నా కోసం ఎంత ఖర్చు పెట్టుంటారు? అది 1.5 లక్ష రూపాయలు. మీ చేతిలో ఉన్న డబ్బులా? లేదు, రోల్ చేసి అడ్జస్ట్ చేశాను. 1-2 సంవత్సరాలు వర్క్ చేసి అప్పు తీర్చేస్తాను. మనకి పెళ్ళయ్యాక నేను ఫారెన్ వెళ్ళాలి. తర్వాత ఏజెన్సీకి ఇవ్వాల్సిన మిగతా డబ్బుతో పాటు ఒక 6 లక్షలు ఖర్చు అవుతాయి. 1.5 లక్షలు అప్పు తీర్చడానికి 2 ఏళ్లు కష్టపడాల్సిన మీకు 6 లక్షలు అప్పు తీర్చడానికి మినిమం 7-8 ఏళ్ళన్నా పడతాయి. ఒకవేళ నేను పెళ్ళయ్యాక ఫారెన్ వెళ్ళకపోయినా మనోళ్ళో ఉద్యోగానికి మన చేతిలో ఉన్న సర్టిఫికేట్తో నేనేం చెయ్యలేను కదా. తర్వాత అమ్మ నాన్న ముందు ప్రతి ఒక్కరి ముందు అవమానపడుతూ నుంచోవాలి. అయినా ఈ డబ్బు చూసి కాదుగా. మనకి డబ్బు అవసరమైనప్పుడు ప్రేమని అభిమానాన్ని ఇస్తే సరిపోదు కదా. కొన్నాళ్ళు ఇలాగే కష్టపడిన తర్వాత మనిద్దరం గొడవ పడి విడిపోయే కన్నా పరిస్థితిని అర్థం చేసుకుని ప్రేమగా విడిపోవడం మంచిది. కరెక్టే. నాకేం చేయాలో తెలియనప్పుడు నేను చనిపోవాలని నిర్ణయించుకున్న రోజు రాత్రి నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చింది మీరే. కానీ ఈ రోజు నా కుటుంబం అలాంటి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళకి మళ్ళీ పునర్జన్మనిచ్చే బాధ్యత నాదే కదా. మన కోసం కాదు, మనల్ని కష్టపడి పెంచిన వాళ్ళ కోసమే మనం బతకాలి. జెస్సీ
ఇక చాలా ఆపు. రెండు ఒకేసారి అవసరం లేదు కానీ నువ్వు బయలుదేరు. ఎంత గొప్ప సినిమా స్టోరీ. నువ్వు పిలుస్తున్నావు, తను వస్తోంది, మీరిద్దరు కలిసి లేచిపోతున్నారు, ఇద్దరు కాపురం పెడుతున్నారు. నన్ను ఏడ్పించకూడదు చెప్పేశాను. తను పోతే పోనీరా. అన్నా ఆ పాట కాస్త ఆపు. పాట ఎవరు వినిపిస్తుంది ఆ పాట? షాపులో ఎవరైనా పాట పెడతారా? అయితే ఎక్కడి నుంచి వినిపిస్తుంది? ఇక్కడ. ఓ లవ్ ఫెయిలియర్ అయితే ఈ పాటలుగా వస్తాయి. అవును, నువ్వు తనతో రెండు ఒకటి కాదని చెప్పావు కదా. అటు వయసు రెండు ఒకటి కదా అంటున్నాను. నీకే అర్థం కాలేదు, తను అర్థం చేసుకుంది. ఎస్ఎస్ మీ దిక్కు లేనప్పుడు నువ్వు పెద్ద గమ్యంలా కనిపించావు. ఇప్పుడేంట్రా అంటే ఆ అమ్మాయి మొత్తం మర్చిపోయి తన మార్గం చూసుకుని వెళ్ళిపోయింది. అద్భుతమైన లైఫ్ని వెతుక్కొట్టు. అన్నా యూకో బాటిల్ ఎందుకు అలా తాగుతున్నారు? ఒక అమ్మాయి ఏమర్చేస్తే తాగి తాగి చెడిపోవడానికి కాదు మన జీవితం. రే నీలాంటి గొప్పవాడిని మిస్ అయ్యావని తనే రా పేకల వరకు తాగాలి. రే అది నాదిరా. సారీ, మై మిస్టేక్. అన్నా సరుకు తీసుకురండి. ఎందుకురా ఇంత కళ్ళు? ఈ రోజు మన పేటర్కి నిశ్చితార్థం. అవును, అమ్మ ఎక్కడ్రా? ఉమ్మక్ చంద్ర వాళ్ళ కూతురు జెస్సీ. ఉమ్మక్ చంద్రకి అదృష్టం. పెళ్లి 2 సంవత్సరాల తర్వాతే, కానీ ఇప్పుడే జెస్సీ లండన్ కి వెళ్తోంది. ఆ అమ్మాయి మన మారుపాప కూడా. అందుకే ఉదయం నుంచి బాగా తాగుతున్నారు. ఓహో, మన గ్రామం దేవదాసికి నా తరపున ఒక కళ్ళు సీసా. ఎందుకలా చూస్తున్నావు? నువ్వు ఆ జెస్సీ వెంట పడుతున్నావని తెలిసాక అది కట్ చేయడానికి మాతకి ఎన్ని కొవ్వొత్తులు వెలిగించానో తెలుసా? మధ్యలో నువ్వెవడ్రా కొట్టగాడివి? నిన్ను ఆగ్రా. ఆగ్రా. ఆగ్రా.